ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన హిందూ ధర్మ పరిరక్షకులు, అదేవిధంగా హిందువుల యొక్క హృదయాల్లో హృదయ సామ్రాట్గా నిలిచినటువంటి మన అర్బన్ శాసనసభ్యులు, వారితో మన ఆత్మీయ సమ్మేళనం ఈరోజు ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం. Shuklam
गंगा माता की, तुलसी माता की, श्री लक्ष्मी माता की, भारत माता की, भारत माता की। भजन परिवार का నిత్య దర్శనం చేస్తున్నటువంటి దృశ్యం అండి అంతగా మహాభాగ్యం. 10 సంవత్సరాల ఈ కార్యక్రమంలో మన యొక్క భారతమాత సేవలో మనమంతా కలిసి ప్రతిరోజు కూడా భారతమాత గానం చేయడం ఏదైతుందో ఇది మనకి భగవంతుడు ఇచ్చేటువంటి వరం. ఈ వరం ఎవరితో దొరకలేదు, సమస్య లేదు. ఎంతమంది సామూహికంగా కూర్చొని భారతమాతకి ఏదో కేవలం భారతమాత పరివార వరకు అంటే చెప్తుంది, సమస్య లేదు. ఇది మన అందరికీ గర్వకారణం. మా తల్లులు, మా చెల్లెలు, మా తోబుట్టువులు, మా ఆత్మీయులు వీళ్ళందరి యొక్క కృషి వల్ల ఎంత భారతమాత యొక్క పరివారం మనం ఏర్పరచుకున్నాం. ఇందులో కులాలు, వర్గాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు ఇటువంటి ఉండబడి కదా. నా కులాలు చాలా మంది తెలియదు, 99% తెలియదు. వీళ్ళ కులాలు నాకు తెలియదు. మనకు కావాల్సింది అదే. ఏం తెలుసుకున్నారంతా మనమంతా హిందువులు, ఇదొక్కడే మనకు తెలిసిందా. ఇవాళ రాజకీయ నాయకులు చాలా మంది కేవలం హిందుత్వాన్ని సర్వపరచబట్టడానికి ఈ కులాల పేరుతో, మతాల పేరుతో, వర్గాల పేరుతో, ప్రాంతాల పేరుతో ఈ జాతిని, ఈ దేశాన్ని, ధర్మాన్ని విచ్ఛేదం చేయడానికి చాలా సంవత్సరాలు పట్టింది. దానికి కలవడమే మన యొక్క పని. ఇవాళ అందులో బయటపడ్డాం. భగవంతుడి దయ వల్ల మన పోయినాగా అసెంబ్లీ ఎలక్షన్లో మన ప్రీతమ నాయకుడు హృదయ సామ్రాట్ హిందుత్వాన్ని ప్రత్యేక సేవలు మారిపోయారు. అటువంటి నాయకుల్ని మనం ఎన్నుకున్నాం. ఇవాళ కేవలం కనపరుస్తున్నారు వారు కాదు, వారి యొక్క కుటుంబం కూడా అటువంటిదే. ఈ హిందుత్వం కోసం, ఈ ధర్మం కోసం, ఈ గుళ్ళు గోపురాల కోసం నిత్యం సేవలో మునుకునేటువంటి కుటుంబం. అటువంటి కుటుంబంతో సాధారణ చెందుతూ గత 40 సంవత్సరాల బంధుత్వం ఉన్నారు కూడా. ఈ 40 సంవత్సరాల కృషి వల్ల వారికి వారి ఎమ్మెల్యేగా చూడగలుగుతున్నాం. అది చూస్తామని చెప్పేసి ఎన్నో సంవత్సరాలు కబుర్ చేస్తూ ఉన్నాం. ఆ భగవంతుడి యొక్క ఆశీస్సుల వల్ల మా పరమ పూజులైనటువంటి శ్రీరామచంద్ర యొక్క ఆశీస్సుల వల్ల ఇవాళ వారిని ఎమ్మెల్యేగా చూడగలుగుతున్నాం. వాటి వల్ల మనకి కార్యక్రమం రావడం మనకి ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే మనకు కావాల్సిన నాయకుడు సహాయంతో సుందరపోతుంటారు కాదు. మనకు కావాల్సిన నాయకుడు మన భావాలు, మన భావజాలాలు, మన ధర్మం, మన హిందుత్వం, అటువంటి నాయకులు ఎవరైనా వెళ్ళండి మనకు ఆనందమే. అటువంటి నాయకులు మనం ఎంతో ఎన్నుకున్నాం, ఎంతో కష్టపడడం లేదని చెప్పాలంటే వారి యొక్క ఆశీస్సులు ఈ హిందూ సమాజంపై, ఈ ధర్మంపై, అదేవిధంగా మన యొక్క భారతమాత ప్రజలపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ వారికి ఆ భగవంతుడు ఆరోగ్య అష్ట ఐశ్వర్యం కలిగిందని చెప్పేసి వారి నిరంతరం ఇదే సేవలు కొనసాగించి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా మన గంగాకృష్ణ గారు, కోట గంగాకృష్ణ గారు, వారు గత 40 సంవత్సరాలుగా సంఘ సభ్యులుగా కాకుండా సామాజిక కార్యకర్తగా, అదేవిధంగా మేలు సంఘం అధ్యక్షుడిగా, అదేవిధంగా మన విశ్వ పద్ధతి అధ్యక్షుడిగా, మన దేవుడి సభలు ఏవైతున్నాయో చౌకధర దుకాణాలు దాని అధ్యక్షుడిగా ఎన్నో పనులు ఆశించినటువంటి మహానుభావులు. అటువంటి మరి అనుభవం కలిగినటువంటి మన కోటం గంగాకృష్ణ గారు ఎప్పుడు ఎన్నట్టు ఉంటూ మన యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తూ వారి యొక్క ఆశీస్సులు మనపై ఉండాలని కోరుకుంటూ వారి కార్యక్రమం నడిపించడం భయపడిపోవడం. నేటి ఆత్మీయ సమ్మేళనానికి చేసినటువంటి భారతమాత భజన పరివార్ తల్లులకు, అదేవిధంగా సోదరీమణులకు ఈ సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశం సుబ్బారావు గారు, లక్ష్మక్క దంపతులు దాదాపుగా 10-12 సంవత్సరాల కాలం నుండి నిజామాబాద్ హిందూ నగరంలో దేవాలయాల కేంద్రంగా ఒక్కొక్క దేవాలయంలో భజన మండలి ఉండేది, కొన్ని దేవాలయాల్లో భజన మండలి లేకుండా ఉండేది. కానీ పిల్లలకు కానీ
మన కుటుంబానికి దాని సంస్కారాలు అందించేది తల్లే ప్రథమ గురువు కాబట్టి మహిళల ద్వారానే భజన మండలి ఏర్పాటు చేయాలని ఒక సంకల్పంతో చిన్న చిన్న దేవాలయాలు చెట్టు కింద మైసమ్మను పెట్టుకున్నటువంటి ఆ మైసమ్మ గుడి దగ్గర కూడా నలుగురు మహిళలను పోగు చేసి నలుగురితోటి 15 మంది భజన మండలి వాళ్ళు తయారు చేసి భజనలు పాడదాకున్నా పాటలు పాడదాకున్నా మీకు ఏదొస్తే అది పాడండి అని చెప్పేసి వాళ్ళతో కలిసి పాడి భజనలు నేర్పించినటువంటి మరి ఒక గొప్ప చరిత్ర మన సుబ్బారావు గారి దంపతులు. కాబట్టి నగరంలోని 60-65 భజన మండలను ఏర్పాటు చేసి ఇందూరు నగరంలో ఈ 60-65 భజన మండలందరూ కూడా మరి ఏ విధంగా మనమందరం కూడా భజన అనగానే గుడి దగ్గర భక్తి పాటలు పాడుకుంటారు. దైవభక్తి ప్రధానంగా దేవాలయ కేంద్రంగా మనం అందరం కూడా ఈ భజనను ప్రారంభించుకొని ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో వనభోజన కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకుంటున్నాం. ఇటు కంఠేశ్వర్ ప్రఖండలో ఉన్నటువంటి 30 భజన మండలు, అటు గోలల్మాన్ ప్రఖండలో ఉన్నటువంటి 30 భజన మండలు. గోలల్మాన్ ప్రఖండలో ఉన్నటువంటి 30 భజన మండలకు మేరీ భవన్లో, ఈ కంఠేశ్వర్ ప్రఖండకు అక్కడ, గోలల్మాన్ ప్రఖండకి ఇక్కడ మనం నిర్వహించుకున్నాం 30 భజన మండలు. ఇక్కడ వచ్చినటువంటి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వారికి, అక్కడ గెలిచినటువంటి వారి ముగ్గురికి కలిపి మనం కార్తీక వనభోజన కార్యక్రమంలో ఈ 6గురికి మళ్ళీ పోటీలు నిర్వహించి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు కన్సల్టేషన్ కింద ముగ్గురికి 6గురికి మనము ప్రధాన వక్తలు పిలిపించుకొని పెద్ద కార్యక్రమాలు చేసుకొని వనభోజన కార్యక్రమాలు ఇప్పటి వరకు మనం 8 వనభోజన కార్యక్రమాలు నిర్వహించుకున్నాం. అందరూ కూడా తెలిసింది. అయితే మరి ఈ భజనల ద్వారా ఒక దైవభక్తి ఉంటే సరిపోతుందా? దైవభక్తి కాకుండా మన అందరిలో కూడా దేశభక్తి నిర్మాణం జరగాలి. మరి దేశభక్తి నిర్మాణం జరిగితే ఏమవుతుంది? దేశభక్తి నిర్మాణం జరిగితే ఆ రోజు మనం అందరం స్వాతంత్రానికి పూర్వం ఎంతో మంది దేశభక్తుల గురించినటువంటి చరిత్రను మనం చదివినాం. వారందరూ కూడా ఆ రోజు కుటుంబాలను పక్కన పెట్టి, వాళ్ళ వ్యాపారాలను, వాళ్ళ వృత్తులను, వాళ్ళ ఉద్యోగాలను పక్కన పెట్టి స్వాతంత్ర ఉద్యమానికి అంకితమై వాళ్ళ ప్రాణమాంతాన్ని, వాళ్ళ ప్రాణాలను సమర్పించినటువంటి ఎందరో త్యాగమూర్తుల చరిత్రను మనకు తెలుసు. అయితే ఇవాళ కూడా మన భారతదేశానికి అటువంటి ఒక యుగ పురుషుడు మనకు అవతారంలో వచ్చి మన భారతదేశాన్ని పరిపాలిస్తుంది. మరి ఆ పరిపాలించేటువంటి యుగ పురుషుడి యొక్క తత్వం ఏంటని చెప్పేసి మనం అందరం గ్రహిస్తే వారికి అటు దైవభక్తి, ఇటు దేశభక్తి పూర్తిగా పునీకిపించుకున్నటువంటి ఒక సనాతన యుగ పురుషుడు మనకు లభించింది. ఆయన కారణంగానే ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా సనాతన హిందూ ధర్మాన్ని అవలంబించేటువంటి రాష్ట్రాలుగా, హిందూ ఆధారంగా పనిచేసేటువంటి రాష్ట్రాలుగా ఈరోజు రాష్ట్రాలలో ముఖ్యమంత్రులుగా ఉన్నారు. మరి భారతదేశం కూడా అన్ని రాష్ట్రాలలో ఇంకొక 4-5 ఈ దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి 4-5 రాష్ట్రాల్లో మాత్రమే భారతీయ జనతా పార్టీ హిందువులను కొంత వ్యతిరేకించేటువంటి పార్టీలు పరిపాలిస్తుంది. అవి కూడా ఇప్పుడు వెళ్ళిపోయి పూర్తిగా హిందుత్వ పార్టీలు భారతీయ జనతా పార్టీ వచ్చేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరొకసారి 3వసారి ప్రధానమంత్రిగా కావాలి. మన సనాతన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి. మన సనాతన హిందూ ధర్మాన్ని ఎవరైతే కాపాడుతారో వారికి మాత్రమే మేము పనిచేస్తాము, మేము వారి బాటలో నడుస్తామని చెప్పేసి ఈ భారత మాత భజన పరివారం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి మనమందరం కూడా, మీరందరూ కూడా సుబ్బారావు గారు మేమంతా కలిసి వచ్చినప్పుడు మరి ధన్పాల్ సూర్యనారాయణ గారి విజయానికి మీరందరూ కూడా ఇంటింటికి ప్రచారం చేసినటువంటి గొప్ప శక్తి ఏదైతే ఉందో అది ఈ భారత మాత యొక్క భజన పరివార శక్తి. కాబట్టి మీ అందరి యొక్క అండదండలతోటి, మీ సహకారంతో, అదేవిధంగా వారు చేసినటువంటి అనేక సేవా కార్యక్రమాలు, ధన్పాల్ విఠల్ గుప్తా లక్ష్మీబాయి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించారు.
దేవాలయాలకు కానీ చిన్న చిన్న సంఘాలకు కానీ లేదా ఇతరత్ర నిరుపేదలైనటువంటి వారికి కానీ అలా ఎలాంటి ఎంతోమంది రోజు నిత్యం కూడా సేవ ద్వారా దాన ధర్మాలు నిర్మించినటువంటి గొప్ప దాతృత్వం కలిగినటువంటి మహానుభావులు మన ధన్పాల్ సూర్యనారాయణ గారు. కాబట్టి అటువంటి మన ధన్పాల్ సూర్యనారాయణ గారితో మీరందరూ కూడా ఎన్నో రోజులుగా 3 నెలల కాలం గడిచింది, ఎలక్షన్స్ అయిపోయి మరి మేము ధన్పాల్ సూర్యనారాయణ గారి కోసం పనిచేశాము. వారికి ఒక్కసారి వారితో కలిసేటువంటి అవకాశం కల్పించమని చెప్పేసి సుబ్బారావు గారితో మీరు ప్రతి భజన మండలంలో అంటున్న కారణంగా ఈరోజు వారికి మరి ధన్పాల్ సూర్యనారాయణ గారికి సమయం దొరికింది. మీ అందరితో కలిసి ఒక్కొక్క భజన మండలి వారితో కలిసి వారు మీరందరూ కూడా వచ్చేసి ఒక్కొక్క ఫోటో దిగి ఈ ఎడమ పక్క నుంచి అందరూ కూడా రావాలి, కుడి పక్క నుంచి వెళ్ళిపోవాలి. అది మాట్లాడిన తర్వాత కాబట్టి భజన మండలి భక్తులందరూ కూడా ఒక్కసారి ఇటువంటి మంచి అవకాశాన్ని, ఇటువంటి మంచి కార్యక్రమానికి మరి సుబ్బారావు గారి ద్వారా మనమందరం కూడా ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించుకున్నాం. కాబట్టి మరి ధన్పాల్ సూర్యనారాయణ గారు వారే కాకుండా ఇప్పుడు వచ్చేటువంటి రోజుల్లో మనకు 2-3 రోజుల్లో ఎంపీ ఎలక్షన్ల ప్రకటన కూడా జరగబోతాం. ఆ ఎంపీ ఎలక్షన్లో కూడా మనము కులానికి, వర్గానికి, ప్రాంతానికి అతీతంగా, వ్యక్తులకు అతీతంగా ధర్మాన్ని రక్షించేటువంటి పార్టీ, మన ధర్మాన్ని ఎవరైతే కాపాడుతారో, మన దేవాలయాన్ని ఎవరైతే కాపాడుతారో అటువంటి దేశాన్ని పరిపాలించే వారికే మన యొక్క సహకారం ఉండాలని చెప్పేసి మనమందరం కూడా రాబోయేటువంటి రోజుల్లో ఈ పార్లమెంట్ స్థానానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఎవరు నిలబడ్డా వారికి మనమందరం కూడా పూర్తి సహకారం అందిద్దాం. మనమే కాకుండా మన కుటుంబ సభ్యులందరి ఓట్లు కూడా మరి ధర్మాన్ని రక్షి నిశ్శబ్దంగా ఉండి వారు మాట్లాడేటువంటి మాటలు విన్న తర్వాత మనమందరం కూడా ఆ కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. ముందుగా మరి ముఖ్య అతిథిగా ఈ ప్రసంగానికంటే ముందు మేఘా గారు మాట్లాడతారు. ఆ తర్వాత ఒక వైయక్తిక గీత ఉంటుంది. ఆ తర్వాత ధన్పాల్ సూర్యనారాయణ గారు మాట్లాడతారు. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. అన్న మన కోసం వచ్చారు. ఇంకా అందరూ ఇలాగే ఇంకా భజన మండలిలో ఎక్కువ కావాలి, మన సంఖ్య ఇంకా పెరగాలి, మన పరివార్ భారతమాత పరివార్ ఇంకా పెద్ద ఇంకా ఎక్కువ కావాలని కోరుతున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. బంధువులం మనమంతా, మన అందరికీ కన్న తల్లి
ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం చెప్పారు. గంగకృష్ణ గారు మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ ఓటీ అని చెప్పినప్పుడు కొంతమంది ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఏంటి రాజకీయ పార్టీయా? సరిగానే భారత మాత్రం ప్రతిపాదంటే రాజకీయ పార్టీ కాదండి. కానీ వారు చెప్పిన ఉద్దేశం ఏంటి? ఈవేళ ఈ దేశంలో ఈ ధర్మం కోసం, ఈ సమాజం కోసం, ఈ గోమాసం కోసం, ఈ గుళ్ళు గోపురాల కోసం నిరంతరం కష్టపడే పార్టీ ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రం స్పష్టమే. కాబట్టి ఇలాంటి మనకి వేరే మార్గం లేదండి ఇంకా. కాబట్టి ఇప్పటివరకు కూడా అయోధ్యలో రామమందిర నిర్మాణం తగ్గిపోయింది, కాశ్మీర్లో తీసేవంటి తొలగిపోయింది. రాబోయేది కాశీ విశ్వేశ్వర మందిరం, మధుర శ్రీకృష్ణ మందిరం. మన తెలంగాణ వచ్చినప్పటికి నా యొక్క కోరిక ఏంటంటే ఎక్కడెక్కడైతే మన గుళ్ళల్లో జనతా పార్టీ మాత్రమే ఆ ఉద్దేశం గంగకృష్ణ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. మన హిందూ మానవ కోసం ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి మా ఓటు అన్నప్పుడు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ఇక్కడెక్కడ రాజకీయ సమస్య లేదు. కాబట్టి ఆ ఉద్దేశంగా చెప్పారు. కాబట్టి ఇది రాజకీయ వేదిక ఏమనుకోలేదు దయచేసి, ఇది రాజకీయ వేదిక కాదు. కానీ హిందుత్వాన్ని వచ్చినప్పటికీ ఖచ్చితంగా మేము భారతీయ జనతా పార్టీ ఓటు చేస్తాం, సమస్య లేదు. హిందుత్వాన్ని కాపాడుకోవడానికి ఒక్కటే మార్గం. కాబట్టి మీరు ఇచ్చే డబ్బులు ముందు తీసేసుకోండి, అన్నీ మనయే. ఎవరు ఏ పార్టీ వాళ్ళు డబ్బు తీసి తీసేసుకోండి, కాదంటలేదు. కానీ మనం ఓటు చేసినప్పుడు హిందుత్వానికే ఓటు వేయాలి, రాముడికే ఓటు వేయాలి, కృష్ణుడికే ఓటు వేయాలి, మన తల్లి భారత మాతకే ఓటు వేయాలి. ఇది ఖచ్చితంగా చెప్తాను. ఈ విషయంలో మనకు రాజీపడే సమస్య లేదు. కాబట్టి మన యొక్క హిందూ సామ్రాట్, హిందూ హృదయ సామ్రాట్ ఎన్నో సంవత్సరాలుగా చూసినటువంటి కళ ఏముందో ఆ కళ నెరవేరింది. వారిని వచ్చి వారి యొక్క దివ్యమైనటువంటి అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మరి కోరుతున్నాం. సూర్యనారాయణ గారు. మాతాకి రెండు చేతులు పైకెత్తి గట్టిగా భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాత జై శ్రీరామ్ని గట్టిగా మనందరితో ఏమవుతుంది? మనకు బ్లడ్ సర్క్యులేషన్ పెరిగింది, ఉత్సాహం పెరిగింది. భారత మాత శ్రీరాముని గొప్పతనం. ఈనాటి అభినందన సభ అంటున్నాడు, నేను కృతజ్ఞత సభ అంట. ఈనాటి ఈ సభకు వేదిక వెళ్తున్న పెద్దలు, గౌరవనీయులు, మా కుటుంబంలో గత 45 సంవత్సరాల నుంచి ఒక పెద్ద దిక్కుగా మా సుబ్బన్న గారికి, మరియు నేను విశ్వ హిందూ పరిషత్లో ఒక కార్యకర్తగా ప్రవేశించినప్పటి నుండి హిందుత్వానికి నా వంతు సహకారం నేనున్నా అన్న మా సోదరుడు గంగకృష్ణ గారికి, మరియు 50 మంది ఉన్నా కానీ ఆ 50 మందికి హిందుత్వం ఉత్సాహం అక్కడ మొత్తం వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉన్న మా సోదరిమణి మేఘన సుందర్ గారికి, అదేవిధంగా మా లక్ష్మణ్ గారు, నేను ఎప్పటి నుంచి కూడా లక్ష్మణ్ని అంటాను, మా ఇంటి అంతా లక్ష్మణ్ అంటారు. అదేవిధంగా మేఘనాలు ఏదైతే మా సోదరిమణికి హిందుత్వము జై శ్రీరామ్ అనేది నేనే తక్కువ కాదన్న స్వాతి సోదరిమణి, ఆమె కూడా ఎక్కడికైతే కూడా అక్కడ హిందుత్వ వాతావరణం నియోజకవర్గం వారికి మా సోదరుడు రవి గత అనేక సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ ఏ హిందూ కార్యక్రమం ఉన్నా నేనున్నా అనే విధంగా ముందుండే మా సోదరుడు రవికి, మరియు వేదిక ముందున్న నా అక్క చెల్లెళ్లకు, మా అమ్మలకు,
నన్ను మీ గుండెలో పెట్టుకొని గెలిపించిన మీ అందరికీ కూడా చేస్తామని నమస్కరిస్తా ఉన్నాను. అమ్మా నీకు చెప్తున్నా, ఈ తరం వాళ్ళందరం కూడా అదృష్టవంతులం. ఎందుకంటే 22 జనవరి నాడు అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ చూడడం అనేది నిజంగా మనం ఏ జన్మల పుణ్యం చేసుకుంటే అవకాశం మనకు లభించింది. 500 సంవత్సరాల పోరాటం, 3 లక్షల కరసేవకుల ప్రాణత్యాగంతో ఈరోజు దేశంకి నేనున్న ఒక అమ్మవారి ఒక రూపం అనుకోండి, అమ్మవారి శక్తి అనుకోండి, హిందుత్వానికి మసకబారిన హిందుత్వానికి మళ్ళీ పునర్వైభవం తీసుకొచ్చి ఒక నాయకుడు వచ్చిండు. ఆయన వచ్చినందుకే అయోధ్యలో రాముడు వచ్చిండు. అయోధ్యలో కూడా గత 40 సంవత్సరాల నుండి ఎటువంటి దర్శనాలు లేకుండే అవి మొదలైనవి. కృష్ణుడు మొదలు అన్నాడు, నేను కూడా లైన్లో ఉన్నా అంటుండు. భారతల సముద్రంలో ఉన్న ద్వారక కూడా పైకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే నేను అంటున్నా, మనమందరం అదృష్టవంతులం అంటున్నాం. ఇవన్నీ మనం చూస్తాం అంటే చాలా అదృష్టవంతం. అమ్మ, భారతదేశ సంస్కృతి, ధర్మము, హిందుత్వం ఎవరు చెప్పలేడు. 100 సంవత్సరాల క్రితము వివేకానందుడు అన్నాడు, అప్పుడు ఆంగ్లేయ పాలన ఉన్నప్పుడు హిందుత్వానికి ఎప్పుడైతే ఏదైనా ఇబ్బంది అయితే 100 సంవత్సరాలకు మరి ఒక నరేంద్రుడు వస్తాడని చెప్పిండు. ఆయననే నరేంద్ర మోదీ. రాజకీయాలు కాదు, ఇక్కడ కేవలం హిందుత్వం గురించే మాట్లాడడం. ఈ దేశంలో కూడా అదే. ఎందుకంటే ఎవరైతే మహమ్మదుల కాలంలో మన గుళ్ళు కూలగొట్టి వందలు కాదు వేలు, అటువంటి దుబాయ్లా, అబుదాబీలా, యుఏఈలా గుళ్ళు కట్టిస్తున్నారు. ఇది విచిత్రం కాబట్టి ఏమంటామమ్మా? వైభవం. విచిత్రం కాదు, వైభవం. ఇక నిజామాబాద్ హిందువులని మన అసెంబ్లీలో చెప్పిన భారతదేశం అంతా కూడా ఈరోజు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినా ఇవాళ ప్రపంచ నాయకుడు. ఎవరైతే ఆంగ్లేయులు మన దేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించారో భారతీయులు అంటే ఒక చిన్న చూపు ఉండేది. అటువంటిది నరేంద్ర మోడీ మా బాస్ అంటున్నారు. నరేంద్ర మోడీ అటువంటి నాయకుడు బాస్ కావాలంటా ఉన్నారు. భారతదేశము ఒక దాని పురాతన వైభవం, చరిత్ర, హిందుత్వం, అటువంటి మాకు కూడా భారతదేశ సంస్కృతి, మేము కూడా మా దేశ సంస్కృతిని మేము పెంపొందించడానికి భారతదేశ చరిత్ర, సంస్కృతి మాకు ఉపయోగపడుతుందని చెప్తా ఉన్నాం. భారతదేశం పఠించని ఉంటే ప్రపంచంతా బాగుంటుంది వాళ్ళే చెప్తా ఉన్నారు. ఇంత గొప్ప చరిత్ర ఉన్న మన భారతదేశము హిందువుల నగరంలో మా సుబాల దాదాపు చెప్పిండు, ఏ చెట్టు కిందలో గుడిలో 10 మందితో ప్రారంభించిన ఇంటిపై మహాపుస్తకన్నట్లు ఈరోజు 60 భజన మండలి. నిజంగా పంచుకుంటేనే చాలా గొప్ప విషయం. మీరు మొన్నటి ఎన్నికల్లో ఏ విధంగా నేను మా ఇంట్లోనే సభ్యుడిగా, మా ఇంట్లో సభ్యుడే పోటీ చేస్తున్న విధంగా పూర్తిగా మనసు పెట్టి ప్రచారం చేసిండ్రో, మళ్ళీ మనకు 30-40 రోజుల్లో ఎంపీ ఎలక్షన్ రాబోతా ఉన్నాయి. మరి ఎంపీ ఎలక్షన్ అభ్యర్థి లేడనుకున్నట్టు ఈ ఎంపీ ఎలక్షన్ లో ధర్మం అధర్మం మధ్యన పోటీ నడుస్తూ ఉంది. న్యాయం అన్యాయం. ఎందుకంటే ఈ గది మనకు పట్టించింది ఎవరో మీ అందరికీ తెలుసు. స్వతంత్రం వచ్చిన తర్వాత 60 సంవత్సరాలు హిందువులకు ఏమాత్రం గుర్తింపు లేదు. రోజు రోజుకు హిందువులంటే చిన్న చూపు కాంగ్రెస్.
అంతేకాదు కర్ణాటకలో ఆటల ముందే ప్రభుత్వం వచ్చింది. మన హిందూ దేవాలయాల పైన వచ్చిన ఆదాయము 10% ట్యాక్స్ తీసుకుంటారట. ఆ ట్యాక్స్ ఎవరికి? చర్చిలకు మద్దతులకు ఉపయోగిస్తారు. ఇది కాంగ్రెస్ కల్చర్, కాంగ్రెస్ నీతి. కనుక ఏదైతే మీరు మొన్నటి నా ఎలక్షన్లో మీ ఎలక్షన్లో ఏ విధంగా కష్టపడ్డారో ధర్మం కోసం పనిచేస్తాం. ఎందుకంటే ఇవాళ దేశంలో కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఒక నీతి నిజాయితీతోటి, ఒక ధర్మం కోసం, ఒక దేశభక్తితోటి ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఇక మా మహిళా సోదరి మనులకు భారతీయ జనతా పార్టీ ఎంత గౌరవంగా వారికి ఒక స్థానం కల్పిస్తుందంటే, ముఖ్యంగా చాలా మందికి ఇక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉండిండొచ్చు. జన్ధన్ యోజనతోటి ఆయన ప్రయాణం ప్రారంభమైంది మహిళల కోసం. జన్ధన్ అంటే జీరో అకౌంట్ సాధ్యమైంది కాదు. ఎందుకంటే వీళ్ళు పేదోళ్ళు వచ్చి అకౌంట్ ఓపెన్ చేస్తే మాకేం లాభం లేదు, చేసేది కాదు. అటువంటిది మహిళలకు వచ్చి అకౌంట్ ఓపెన్ చేసుకున్నారమ్మా. అకౌంట్ లెండర్లకు జీరో అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు. ఆ తర్వాత ఆవాస్ యోజన ఇవన్నీ కూడా మహిళలకే మోడీ గారు కల్పించిన అవసరాలు కానీ, ఇచ్చిన బెనిఫిట్స్ కానీ, సంక్షేమ పథకాలు. ఆవాస్ యోజన కింద 4 కోట్ల ఇల్లు కట్టించారు. ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వము 9 ఏళ్ళు పాపం కర్ణాటక కానీ 1 ఇయర్, కానీ పైసలు మాత్రం ఒక ఇంటికి 2,60,000 రూపాయలు, 2.5 లక్షల ఇళ్లకు ప్రభుత్వం టీఆర్ఎస్ తీసుకున్నారు. చలో ఆ పాపం పండింది పోయింది, అది వేరే సంగతి. ఇలా ₹1,000 ఇంటికి అయిపోయింది టీఆర్ఎస్, అంతే కదా. అదే కాకుండా మా మహిళా సోదరుల మనలకు ఇబ్బంది కావద్దని గ్యాస్ పొయ్యి మీద కానీ, గ్యాస్ స్టవ్ మీద కట్టెలతోటి ఇబ్బంది కలగద్దని ఉజ్వల యోజన ద్వారా ₹1 కూడా ఖర్చు కాకుండా కోట్లాది గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన ఘనత మోడీ గారికి ఉంటుంది. ఈరోజు అంటే గ్యాస్ కనెక్షన్ సిలిండర్తో సహా లేని వాళ్ళకి, అదేవిధంగా ఇల్లు వచ్చే గ్యాస్ పొయ్యి వచ్చే టాయిలెట్ లేని వాళ్ళకు మన తెలంగాణలోనే 12 లక్షల మందికి ఏదైతే రూరల్ పల్లెటూళ్ళ బయలుదేరి పోవడానికి మహిళలకు ఇబ్బంది ఉంటుందని ఉచితంగా టాయిలెట్స్ కట్టించిన ఘనత మోడీకి దక్కుతుంది. అదేవిధంగా 40 సంవత్సరాల నుండి చట్టసభలలో అంటే ఇందిరాగాంధీ అప్పటి నుంచి కూడా 33% రిజర్వేషన్ అని పోరాడుతున్న మహిళల కోసం. కానీ అది అయ్యేది కాదు, మనం చేసేది లేకుండే, నియతి లేదు. మోడీ గారు 33% అసెంబ్లీలో కానీ లోక్సభలో మహిళలకు కల్పించిన ఘనత ఇలా మోడీకి దక్కుతుంది. మీరందరూ కూడా చెప్పడం చెప్పుకుంటారు. ఎందుకంటే మీకోసమే చెప్తున్నా, మీకోసమే చెప్తున్నా అంటే ఏంటి అని మీరు అనొచ్చు. మొన్న ఎలక్షన్లు అంటే మళ్ళీ ఏంటి ఎన్నికలు వస్తాయి. ఇప్పుడు 23లో నేను తెలుసుకోవడం ఎంత జరుగుతుంటే ఆశీర్వాదంతో మళ్ళీ 22 ఎలక్షన్ల 119 సీట్ల బదులు 154 అయితే 154లో కంపల్సరీ 51-52 మంది మహిళలే ఎమ్మెల్యేలు అవుతారు. పూర్తిగా మీరు చూడాలి, సోషల్ మీడియా పేపర్ చదవండి, రోజు ఒక స్కీమ్. ఇక దాంతో పాటు లోక్సభ ఇప్పుడు ఎన్ని సీట్లు ఇది కాదు, మలేషియా వచ్చినప్పుడు 200 పైచీలకు మహిళలు ఎమ్మెల్యేలు ఉంటారు. ఇది ఇక దాంతో పాటు ఆరోగ్యశ్రీ అని టీఆర్ఎస్ గవర్నమెంట్ నడిపింది. అప్పుడే నడుస్తుంది, అప్పుడే ఆగిపోతుంది. ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. కానీ పేద మధ్యతరగతి కుటుంబాల కోసము ఆరోగ్య బీమా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఇస్తుందో ఆయుష్మాన్ భారత్ నిరంతరంగా ప్రతి కుటుంబానికి ఏడాదికి 5 లక్షల రూపాయలు. అంటే కార్పొరేట్ టైపు మీరు అపోలో పోవచ్చు, యశోదలో కూడా పోవచ్చు, ఏ హాస్పిటల్ కూడా చేయొచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి 10 లక్షల రూపాయలు అని అంటున్నాడు. ఏది రాజు ఆరోగ్యశ్రీ అని పెట్టిండు. అది ఇప్పటికైతే ఏదో స్టార్ట్ అయినట్టు అనిపించలేదు. గొప్ప చెప్పుకుంటారు, మైకులలో చెప్తున్నారు. 2 నెలల కింద మేము ఛార్జ్ చేసి 3 నెలల కింద ఛార్జ్ చేస్తాం. కానీ ఎవరికి కూడా అందుతలేదు.
కానీ భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే అధికారంలో ఉందో ఆ రాష్ట్రాలలో ప్రతి కుటుంబానికి 9 సంవత్సరాల నుండి అంటే ఒక కుటుంబానికి 45 లక్షల రూపాయల క్లాస్ అంటే హై క్లాస్ అంటే హెల్త్ ట్రీట్మెంట్ కోసము భారతీయ జనతా పార్టీ కల్పించింది. అది మోడీ గారు కల్పించింది. దాంతో పాటు కరోనా చూసినాం. కరోనాలో మీరెక్కడో మేమెక్కడో నాయనెక్కడో కొడుకెక్కడో తల్లి ఎక్కడో బిడ్డ ఎక్కడో మనుషులు ఉన్నా కానీ కలవడానికి భయం, ప్రాణాలు బిడ్డలు రాలిపోయినాయో అప్పుడు తలుచుకుంటే ఇప్పటికీ భయం అనిపించదు కొన్ని కుటుంబాలకు జరిగిన సంఘటనలు. అప్పుడు భారతదేశం 135 కోట్ల జనాభా ప్రపంచం అంతా ఎదురు చూసింది. ఈ అత్యధిక జనాభా గరీబ్ దేశము ప్రపంచ పటంలో ఉంటుందా పోతుందా అనే సమయంలో వేగవంతంగా వ్యాక్సిన్ తయారు చేసిన దేశం ఏదంటే భారతదేశం. ఆ వ్యాక్సిన్ 135 కోట్ల జనాభాలకు మనందరికీ ఒకసారి 2 సార్లు 3 సార్లు మనం డోస్ తీసుకున్నాం. ఉచితంగా ఇచ్చిన దేశం కేవలం ప్రపంచంలో భారతదేశం మాత్రమే. మరి మనమైతే ఫ్రీ తీసుకున్నాం. గరీబ్ 60 దేశాలు కూడా మనం వ్యాక్సిన్ ఫ్రీ ఇచ్చినాం. అంత గొప్ప దేశంలో మనం పుట్టినందుకు, అందులో హిందువులా పుట్టినందుకు నిజంగా మనం గర్వపడాల్సిన విషయమే. ఇక చెప్పుకుంటా పోతే ఇక గరీబులకు అప్పుడు ఏమైపోయింది, అంత వ్యాపారాలు బంద్ అయిపోయాయి. చిన్న వ్యాపారాలు, పెద్ద వ్యాపారాలు 10,000 రూపాయలు పూలు పళ్ళు అమ్ముకునేటలకు ఎటువంటి గ్యారెంటీ లేకుండా 4 సంవత్సరాల క్రితం స్ట్రీట్ వెండర్స్ ప్రారంభించింది. 10,000 అని చెప్పిండు మోడీ గారు. అది 10,000 గంటలు 20,000, 20,000 గంటలు 50,000 అట్లా పెంచుకుంటాం. ఇక ముద్రా లోన్లు చిరు వ్యాపారం చేసుకోవడానికి 50,000 నుంచి 10 లక్షల రూపాయలు దాకా మన వాళ్ళ మహిళలు కూడా కట్ట పాల్గొనరు. అంటే 3-4 రోజుల్లోనే లోన్ వస్తుంది. ఇవన్నీ మనకు తెలుసా కొంత తెలియదు. ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ మొన్నటి వరకు ఉన్న గవర్నమెంట్ బీజేపీకి ఏడ పేరు వస్తుందో ఏడ వాళ్ళు మీరు ముందుకు వెళ్ళిపోతున్నారని చెప్పలేదు. కానీ మనము ఆ భూతం నుంచి ఆడుతున్నామా, మన ధర్మం కోసం పనిచేస్తున్నాం. ఎప్పటికైనా విజయం మనదే. మంచి విజయం ఎప్పటికైనా మంచి విజయం సాధిస్తుంది. రాబోయే రోజులలో మీ అందరి ఆశీర్వాదంతో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలా, రాబోతుంది. ఎందుకంటే ఇప్పటికే నేనైతే బాధతోటి మా వాళ్ళు చెప్తా ఉంటా, నరేంద్ర మోడీ గారి పరిపాలన 5 సంవత్సరాలు మెంతలు పడిపోయినాం. ఇప్పుడే బీజేపీ గవర్నమెంట్ వస్తే వాళ్ళు ఇస్తున్న అన్ని లబ్ధీలు కూడా అన్ని మా అందరికి చెందేది. అటువంటి మహానుభావుడు మనమందరం కూడా ఆయన పరిపాలన చూస్తూ ఉన్నాం. ఆయనకు ఈ 10 సంవత్సరాల ఒక్క నీరు తీసుకోలేదు, ఒక్క నీరు తీసుకోకుండా ఒక్క అవినీతి లేదు, ఎటువంటి కరప్షన్ లేదు. ఒక నీరు తీసుకోకుండా రోజు 15 నుంచి 18 గంటలు పని చేస్తున్న మహానుభావుడు ఆయన. ఎవరి కోసం చేస్తుండో, భార్య కోసం, భార్య పిల్లల కోసం కాదు, బంధువుల కోసం కాదు, స్నేహితుల బంధువుల కోసం కాదు, కేవలం దేశ ప్రజల కోసమే పనిచేస్తున్న వ్యక్తి జన నరేంద్ర మోడీ. మొన్న లల్లు ప్రసాద్ అంటే బీహార్ మాజీ ముఖ్యమంత్రి. మోడీకి కుటుంబం ఏముంది, కష్టాలు ఏం తెలుస్తాయి, కుటుంబం బాధలు ఏం తెలుస్తాయని చెప్పి ఇండియన్ మోడీ అన్నారు తెలుసా. నా కుటుంబం 4 అన్నారు. ఒకరు నరేంద్ర మోడీ పరిపాలన ఎమ్మెల్యే అయినందుకు నా జీవితాంతా కూడా గుర్తుంచుకుంటా. ఈ విధంగా మీరు ఆలస్యమైన అభినందన సభకు పెట్టిన కారణం నాదే, దాని బాధ్యత నేనే. సుబ్బన్న నాకు అడుగుతా ఉన్నాడు, అన్నట్టు చెప్తాను. ఎందుకంటే నేను అంతకుముందు కూడా చాలాసార్లు ఎలక్షన్ ప్రచారం చెప్పిన, నేను పని చేయడానికి వచ్చిన నాకు జీవితంలో ఇప్పటి వరకు ఇవ్వడమే తప్ప నాకు తీసుకునే తెలియదు. నేను నా నియోజకవర్గ ప్రజలకు గుండెల్లో పెట్టుకొని గెలిపించిండు. నా అన్న, నా తమ్ముడు, నా బిడ్డ, నా కొడుకు లెక్క తప్పకుండా వారు ఏదైతే నాతోటి ఆశించిండ్రో రాబోయే 5 సంవత్సరాలు నిజామాబాద్ నియోజకవర్గాన్ని ఆ విధంగా అభివృద్ధి
అదేవిధంగా నీ ప్రేమ అభిమానాలు ఎల్లప్పుడూ ఉండాలి. నీకు తెలుసో తెలియక సూర్యుడు ఏమైనా పని చేస్తుంటే ఉంటారు, ఉంటారు. రాముడి కాలంలో కూడా మంచి పని చేస్తే రాజేశ్వరుడు ఉన్నారు. సూర్యుడు ఏం చేస్తుండ్రు? నాకు నేను చేస్తే మంచిగా చేస్తామా, ఏ తప్పు పని చేయ నాకు అవసరం లేదు. నాతో మీ డివిజన్లలో మళ్ళీ నగరం అభివృద్ధి చేయాలా, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి అంటే వృత్తి కాదు ఉద్యోగాలు ఇప్పియాలా, ఇది నా గోలమ్మ. అదేవిధంగా చాలా చెప్పినా చేస్తూ పెట్టేది ఎప్పుడు తగ్గ జిల్లా రామాలయం అద్భుతంగా మినీ అయోధ్య రామ మందిరంగా తప్పకుండా నా జీవితంలో చేస్తాయి. 5 సంవత్సరాల కాలం చేస్తే నాకు కూడా తెలియజేసుకోవాలన్నా. ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదో కాంగ్రెస్ ఇస్తారనుకో, ఎలక్షన్ అయిపోయాక ఆయన 6 గ్యారెంటీలు అని చెప్పిండు, ఇది ఇస్తా అది ఇస్తా బాగా చెప్పిండు. మోసపూరిత హామీ నుంచి అబద్ధపు మాటలు చెప్పి ప్రభుత్వం ఏర్పడ్డది. ఇప్పుడు ఏమంటారు తెలుసా? తెలంగాణలో 18 డిస్ట్రిక్ట్లు ఉంటాయి. 18 జిల్లాలంటే ఢిల్లీలో కాంగ్రెస్ వాళ్ళు అమ్మ మోడీ కాకుండా ఇంకొకరు ఊహిస్తారా? ఇప్పుడు మోడీ లాగా ఇంకొన్నారు కాంగ్రెస్కు రాహుల్ పప్పు ఉంటాం మనం. రాహుల్ పప్పెట్టు మోడీ గారు నక్కకు వస్తేనే ఇప్పుడు పేద ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారు. అంటే అది రాజు నేను అన్నట్టు. ఇది ఈ ప్రభుత్వం. ఒక్కసారి ప్రజలు మోసపోయారు. అంటే ఇక్కడ ఉన్న మనమని కాదు, ఇదంతా హిందూ బంధువులు. ఇక భవిష్యత్తులో ఈ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ కానీ భవిష్యత్తులో కానీ హిందూ ధర్మం రోజు పటిష్టమవుతుంది. హిందూ వ్యతిరేకులు మటుమాయమవుతుంది. ఎందుకంటే మన ధర్మంలో ఉన్న గొప్పతనం అది. మీరందరూ ఇంత అభిమానంగా ఇంత ఆత్మీయంగా నన్ను పిలిచి మీ అందరి మధ్యన నాకు మాట్లాడే అవకాశం, మీకు కృతజ్ఞతలు చెప్పే అవకాశం ఇచ్చిన వేదిక మీద పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జై శ్రీరామ్. నెక్స్ట్ బాల త్రిపుర సుందరి భద్రమండలి కోటగల్లి. బాల త్రిపుర సుందరి భద్రమండలి కోటగల్లి. బుక్స్ పట్టుకోండి.
రెడ్ మార్క్ వేసుకో, నాగరాజు గారు అడుగుతాడు. Thank you.